హలో అందరికీ. ఇవాళ వీడియోలో 31st రోజు నైట్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. సో ఆ రోజు అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేటప్పుడు కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో బేకరీలో ఎగ్ పఫ్ లేకుండే, సో బాబు పొద్దున్న నుంచి కూడా ఎగ్ పఫ్ కావాలని ఖచ్చితంగా కావాలని చెప్తుండే. సో ఏం చేద్దాం అబ్బా లేదు కదా అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేద్దాము, ఎగ్ పఫ్ లాగా అంత బేకరీ టేస్ట్ రాకపోయినా ట్రై చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, సో అలా కొన్ని మసాలాలు యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్ ఫ్రై కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకొని ఒక 4-5 ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని పొట్టు తీసేసి 2 ఈక్వల్ పార్ట్స్గా హాఫ్ పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత చపాతీ పిండి కలిపేటప్పుడు పిండిలో కొద్దిగా ఆయిల్, వంట సోడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. అలా వస్తుందేమో మైదా పిండి టేస్ట్ అనేది అని చెప్పేసి అలా యాడ్ చేసుకున్నాను, ఆ సాఫ్ట్నెస్, ఆ క్రంచీనెస్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని చపాతీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో చపాతీ ప్రిపేర్ చేసి ఫస్ట్ ఎగ్ పఫ్ అయితే నేను ట్రయాంగిల్ షేప్లో చపాతీని కట్ చేసుకొని సో లోపల కర్రీ అది ఎగ్ అది స్టఫ్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సో అది ఏ షేప్ వచ్చింది నాకంటే ట్రయాంగిల్ షేప్ వచ్చింది, అంటే సమోసా షేప్ అయితే వచ్చింది. సో బాబాయ్ ఏమన్నాడంటే, మమ్మీ ఎగ్ పఫ్ చేయమంటే సమోసాలు చేస్తున్నాం ఏంటి అని. సో నెక్స్ట్ దానికైతే నేను చపాతీ ప్రిపేర్ చేసుకొని సో రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా లోపలైతే ఆనియన్ కర్రీ స్టఫ్ చేసుకొని దానిపైన హాఫ్ ఎగ్ని కట్ చేసిన ఎగ్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన ఎగ్ పఫ్ షేప్లో, కొన్ని రెక్టాంగిల్ షేప్లో, కొన్ని స్క్వేర్ షేప్లో ఆ విధంగా స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్ ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. సో ఆల్రెడీ మనకి లోపల ఉడకదేమో అన్న టెన్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము కర్రీను తర్వాత బాయిల్డ్ ఎగ్ పెట్టాం కాబట్టి. సో పైన ఒకటి బాగా కుక్ అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో బేకరీ స్టైల్ టేస్ట్ రాకపోయినా మంచిగా హోమ్ మేడ్ ఎగ్ పఫ్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, మరి ఒకసారి ట్రై చేయొచ్చు అని అనిపించింది. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మరి మైదా పిండి లాగా పొంగలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. కొద్దిగా పిల్లల కోసం అని చెప్పి స్పైసీనెస్ అనేది కాస్త తక్కువగా యాడ్ చేశాను. సో కొత్తిమీర అది యాడ్ చేశాను మసాలా కాబట్టి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగా కుదిరింది. సో మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఈ బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ విధంగా కేక్ కట్ చేసుకొని వీటిని అయితే పచ్చిమిర్చి ఉంటేనే ఆ బేకరీ అది అపియరెన్స్ కనిపిస్తుంది కాబట్టి నేను ఒక 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని డెకరేట్ అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.